నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోసరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో మరలా వాలంటీర్ అందరు కలిసి ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి, సార్ మరలా మేము విధుల్లో చేరతాము, మళ్ళీ మమ్మల్ని జాయిన్ చేయించుకుని ఎవరైతే ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ మరలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మరలా మీ విధుల్లో చేరతాం, మమ్మల్ని చేర్పించుకుని అని చెప్తున్నారు. బట్ అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారంటే, ఎవరైతే మిమ్మల్ని విధుల నుంచి అప్పుడు ప్రలోభ పెట్టి రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసు పెడితేనే కానీ మరలా కానీ మిమ్మల్ని విధుల్లో మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్తున్నారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఆ మాట అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లతో నేరుగా చెప్పాడు, మిమ్మల్ని ఏం తీసేయబోవటం లేదు, మిమ్మల్ని వేసుకుంటాము, అంతేకాదు వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతాము, మీలో గ్రాడ్యుయేట్స్ పీజీ చేసిన వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారు, మేము ఒకసారి రిక్రూట్ చేసుకొని మీ తాలూకు స్కిల్ ఎంత ఉందో చూసుకొని మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది శ్రీకాకుళంలోనూ విశాఖపట్నం ప్రాంతంలో పెడతాము, అప్పుడు మీ స్కిల్ బట్టి వై 10,000 వై నాట్ 50,000 కూడా మాట సభాముఖంగా ఇవ్వడం జరిగింది. ఈ కేసులు వ్యవహారాలు యాగా జరుగుతాయి, దీని పెద్ద సమస్య ఏం కాదు. కానీ వాలంటీర్లు తప్పకుండా తీసుకోవాల్సిందే. నా ప్రతిపాదన ఏమిటంటే, వాలంటీర్లతో పాటు తెలుగుదేశం పార్టీలో తర్వాత జనసేన పార్టీలో వారు పూర్తిగా గూడు నీడ అన్నీ మానేసుకొని హోరాత్రులు శ్రమించి జెండాలు మోసి ఉన్న వాళ్ళకి కూడా ఒక మార్గం చూపించాలి. అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేయడం అంటే ఏదో 5,000, 10,000, 20,000 కాదు, మీరు లక్షల్లో సాల్వ్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. లేకపోతే అలాగే ఉంటుందన్నమాట. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కదా, లేకపోతే ఎలా అవుతుంది? ఎటు చూసినా ఇప్పుడు జెండాలు పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళకి జనసేన జెండా మోయాలి, జనసేన పైకి రావాలి, ఎవరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, పెద్ద మంత్రిత్వ శాఖలు నిర్వహించాలని కోరుకున్నోళ్ళే. కానీ వాళ్ళు ఎవరున్నారండి? రాత్రి బాగులు తిరిగే వాళ్ళు ఎవరండి? ఇంట్లో కుటుంబాన్ని చూసేవాళ్ళు కాదు, ఇంట్లో భార్య బిడ్డలను చూసేవారు కాదు. నిరంతరం వాళ్ళ పూజ, వాళ్ళ తపన అంతా కూడా పవన్ కళ్యాణ్ రావాలనే కదా. అంటే వాళ్ళు తిరిగి చూడాల్సిన కృతజ్ఞత మీ మీద ఉంది కదా, అది మీరు మర్చిపోతే ఎలాగ అనేది మనం గుర్తు చేస్తాం. రెండోది, వర్మ గారు ఉన్నారు ఇక్కడ. ఈ ఎలక్షన్స్కు ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీని గేటు తన్నుకొని వెళ్ళాడంటే దానికి ప్రధానమైన సూత్రధారి, ఆ శ్రీకారం చుట్టింది మాత్రం వర్మ గారు. ఆయన మర్చిపోకూడదు. అసలు జగన్ పరిపాలన పూర్తిగా ఉతికి ఆరేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రఘురామకృష్ణరాజు గారు. మూడోది ఏంటంటే, మనకి ఎప్పుడు ఎవరికి ఇంతగా సపోర్ట్ చేయనటువంటి వంగవీటి రాధ ఆయన స్టార్ క్యాంపెయినర్గా నిర్వహించారంటే, ఆయన ఆల్మోస్ట్ 2 వర్గాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆంధ్రదేశంలో. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళిద్దరిని గెలిపించారంటే వాళ్ళని మర్చిపోకూడదు. ఇవన్నీ వారి బాధ్యతలు. అంతేగాని వాళ్ళ మీద కేసు పెడితే మేము ఆలోచిస్తామంటే ఎంతమంది మీద కేసులు పెడతారు? అవినీతిమయం అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ అంతా. ఎంతమంది మీద కేసులు పెడతారు? అందులో ప్రధానమైన ఇప్పుడు ఋషికొండ ప్యాలెసు, తాడేపల్లి తాలూకు ఫర్నిచరు, ఇటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ పరంగా వాళ్ళకున్న నామ్స్ ప్రకారంగా కేసులు పెడతారు. వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు శిక్ష వేస్తారు. అంతేగాని శుభం అంటూ మీ జనాల మధ్య వెళ్ళి అచ్చెన్నాయుడు అలా చెప్పడం నాకు బాగలేదు. ఎవరైతే మీకు పదవులు ఇచ్చారో, ఎవరైతే మీ చేత క్యాన్సిల్ చేయించుకున్నారో అంటే ఏం చేస్తారు? ఎప్పుడు కూడా మనము అంటే ఒక పదవుల్లో ఉన్నప్పుడు పబ్లిక్తోని, ముఖ్యంగా 5,000 రూపాయల జీతగాలతో నువ్వు పేజీ పెట్టుకుంటావా? ఇంతవరకు చేసిందే మీరు అన్యాయం. ప్రభుత్వం పేరుతో అన్యాయం చేసి 5 సంవత్సరాలు 5,000 రూపాయల జీతంతో ఉన్నారు వెట్టి చాకిరి చేస్తూ. ఆ స్థితిగతుల్ని మార్చాలంటున్నాను నేను. ఆ మార్చే విధంగా ఆలోచించాలి. అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో వాలంటీర్ జాబులు ఉంటాయా, ఉండవా? తీసేస్తారు? ఉంటాయండి, తప్పు ఉంటాయండి. ఉండకపోతే ముందే చెప్పారు కదా. ఏమయ్యా మీరేమనుకుంటున్నారు? వాలంటీర్లు ఎవరు కూడా అసలు ముఖ్యంగా చంద్రబాబు గారు వాలంటీర్లను మోసం చేశారు, కేవలం 1 సంవత్సరం ఇవి రన్ చేస్తారు,
ఊరు మొత్తం కలిపి ఒక ముగ్గురు వాలంటీర్లు ఉంటారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు నిజమేంత? లేదండి, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ అది చాలా గొప్ప ఆలోచన. జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప ఆలోచన మాట. కానీ ఏంటంటే వాళ్ళకి అథారిటేటివ్గా ఏమీ చేయలేకపోయాడు. మీరు ఎక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఏపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అని చెప్పాలి కదా. దానికి లోగో ఏదో ఉండాలి, అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి కదా. వాళ్ళకి ఏమి దాతా దైవం లేకుండా ఏమీ లేకుండా పెట్టి 5 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కానీ వాలంటీర్స్ వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. ఎందుకంటే ఉదయం లేచి 1వ తారీఖు అంటే నిద్ర లేకపోతే వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు, అదే రేషన్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏం పబ్లిసిటీగా ఉంటున్నారు. తెలుగుదేశం పబ్లిసిటీ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు వాళ్ళకి ఏవైనా ఇచ్చి దీని గురించి చెప్పండి బాగుంటుంది. కానీ ఏవి ఇవ్వకుండా చెప్పండి ఊదరగొట్టండి అంటే వాళ్ళు ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్నాయి చెప్తారు వాళ్ళు, లేదా రోడ్లు వేస్తున్నారు చెప్తారు వాళ్ళు. తర్వాత ఏంటంటే మిగతా అంటే ఇప్పుడు పంచాయతీరాజు తర్వాత ఏమో గ్రామీణాభివృద్ధి, ఇగో మీ గ్రామంలో ఇంత అభివృద్ధి చేస్తున్నాం. అది చిన్న శాఖలు కాదు అవి. అసలు బాగా ఎక్కువ ఫండ్స్ వచ్చేటువంటి శాఖ మంత్రులకి, తినే మంత్రులకి, లేదా బాగా ఫండ్స్ ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా అది ఖర్చు పెట్టి మొత్తం సుభిక్షంగా చేసేటువంటి వనరులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి. ఆ సుభిక్షం చేసిన తర్వాత అది ప్రజలకు చేరవేయండి. ఎటువంటి రేషన్ ఇస్తున్నారు, ఎటువంటి వనరులు కల్పిస్తున్నారు, ఎటువంటి రోడ్లు వేస్తున్నారు, ఎక్కడ ఎన్ని పరిశ్రమలు పెట్టారు, ఆ పరిశ్రమలో ఎంతమంది జాయిన్ అయ్యారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే ఇది తేటతెల్లంగా ప్రజలు తెలిస్తే అసలు మీకు ఒడిశాలో ఏమిటి 4 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అర్థమైందా? అలాగా మీరు ఎన్నాళ్ళైనా ముఖ్యమంత్రి అవుతారండి ప్రజలకు మంచి జరిగినప్పుడు, ప్రజల మనసు గాయపరిచినప్పుడు. ఎవరు ఈ వాలంటీర్లు కూడా ప్రజల్లో ఒకరే కదా. అది వాలంటీర్ అని పేరు పెట్టే కానీ ప్రజలే వాళ్ళు. నువ్వు ఉద్యోగం ఇస్తే వాలంటీర్లు, లేకపోతే ప్రజలు, అంతే కదా. మరి వాళ్ళ సంక్షేమాన్ని చూడవలసిన అవసరం ఉంది కదా. తప్పకుండా ఇవన్నీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముగిసిపోయిన తర్వాత కూడా ఇంకా లెగిస్తున్నారండి వాళ్ళు. ఆయన మాట్లాడడం కానీ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఈవీఎంల గురించి ఎప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి? రోజు అంబటి రాంబాబు ఇంకా కొడాలని మాట్లాడలేదు కానీ మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళకే నష్టం. ఓకే, అది చంద్రబాబు గారు వాలంటీర్లను మోసం చేశారు, కేవలం 1 సంవత్సరం ఇవి రన్ చేస్తారు, ఊరు మొత్తం కలిపి ఒక ముగ్గురు వాలంటీర్లు ఉంటారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు నిజమేంత? లేదండి, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అది చాలా గొప్ప ఆలోచన. జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప ఆలోచన మాట. కానీ ఏంటంటే వాళ్ళకి అథారిటేటివ్గా ఏమీ చేయలేకపోయాడు. మీరు ఎక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఏపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అని చెప్పాలి కదా. దానికి లోగో ఏదో ఉండాలి, అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి కదా. వాళ్ళకి ఏమి దాతా దైవం లేకుండా ఏమీ లేకుండా పెట్టి 5 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కానీ వాలంటీర్స్ వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. ఉపయోగపడుతుందంటే మీరు వాళ్ళకి ఏవైనా ఇచ్చి దీని గురించి చెప్పండి బాగుంటుంది. కానీ ఏవి ఇవ్వకుండా చెప్పండి ఊదరగొట్టండి అంటే వాళ్ళు ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్నాయి చెప్తారు వాళ్ళు, లేదా రోడ్లు వేస్తున్నారు చెప్తారు వాళ్ళు. తర్వాత ఏంటంటే మిగతా అంటే ఇప్పుడు పంచాయతీరాజు తర్వాత ఏమో గ్రామీణాభివృద్ధి, ఇగో మీ గ్రామంలో ఇంత అభివృద్ధి చేస్తున్నాం. అది చిన్న శాఖలు కాదు అవి. అసలు బాగా ఎక్కువ ఫండ్స్ వచ్చేటువంటి శాఖ మంత్రులకి, తినే మంత్రులకి, లేదా బాగా ఫండ్స్ ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా అది ఖర్చు పెట్టి మొత్తం సుభిక్షంగా చేసేటువంటి వనరులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి. ఆ సుభిక్షం చేసిన తర్వాత అది ప్రజలకు చేరవేయండి. ఎటువంటి రేషన్ ఇస్తున్నారు, ఎటువంటి వనరులు కల్పిస్తున్నారు, ఎటువంటి రోడ్లు వేస్తున్నారు, ఎక్కడ ఎన్ని పరిశ్రమలు పెట్టారు, ఆ పరిశ్రమలో ఎంతమంది జాయిన్ అయ్యారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే ఇది తేటతెల్లంగా ప్రజలు తెలిస్తే అసలు మీకు ఒడిశాలో ఏమిటి 4 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అర్థమైందా? అలాగా మీరు ఎన్నాళ్ళైనా ముఖ్యమంత్రి అవుతారండి ప్రజలకు మంచి జరిగినప్పుడు, ప్రజల మనసు గాయపరిచినప్పుడు. ఎవరు ఈ వాలంటీర్లు కూడా ప్రజల్లో ఒకరే కదా. అది వాలంటీర్ అని పేరు పెట్టే కానీ ప్రజలే వాళ్ళు. నువ్వు ఉద్యోగం ఇస్తే వాలంటీర్లు, లేకపోతే ప్రజలు, అంతే కదా. మరి వాళ్ళ సంక్షేమాన్ని చూడవలసిన అవసరం ఉంది కదా.
తప్పకుండా ఇవన్నీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ, ముగిసిపోయిన తర్వాత కూడా ఇంకా లెగుస్తున్నారండి వాళ్ళు. ఆయన మాట్లాడడం కానీ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఈవీఎంల గురించి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. రోజు అంబటి రాంబాబు వీళ్ళు ఇంకా కొడాలి అని మాట్లాడలేదు కానీ మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళకే నష్టం. ఓకే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.